స్వర్గాధిపతి అయిన ఇంద్రుడి దగ్గర సర్గలు లేనప్పుడు ఆ సర్గంలో ఏముండే 32 మెట్ల కనకవజ్రాల సింహాసనం మందు కూర్చుండి ఎల్ల రాజులకైనా దేవతలకైనా సప్త ఋషులకైనా 1000 లోకంబులు రాజ్యమేలు అని ఇచ్చినటువంటి గిరిదు ముగ్గురు శ్రీమూర్తుల వరకు దేవేంద్రుడికి. మరే ఇంద్ర, ఇదో ఈ 32 మెట్ల కనకవజ్రాల సింహాసనం మందు కూర్చుండి స్వర్గాధిపతి మా కూడా రాజువే అంటేనవా? సప్త ఋషులకు దేవాన దేవతలు రాజు ఇంత బిక్కపిచ్చినాం. అదే కాదు, నీకు రక్షణ కొరకు ఇప్పుడు మేమే కావచ్చు, దేవతలు కావచ్చు, సురుడు కావచ్చు, ముళ్ళు కావచ్చు, నరుడు కావచ్చు, ఈ రానున్న రోజులు ఇవరే కానీ నీ మీదకి యుద్ధానికి వస్తారు కావచ్చు. నువ్వు ఒక్కరికి ఎట్లా చేయిస్తావు? ఆ దేవతల మందరూ ఒక పక్షం ఉంటారు, ఋషులందరూ ఒక పక్షాలు ఉంటారు. అవునా? దానవులు అంటే రాక్షసులకు యుద్ధం చేస్తారు, నిన్ను ఓడిస్తారు. అప్పుడు ఏం చేయగలుగుతుంది? నీ రక్షణ ఏం చేస్తారు కదా? ఇగో కలుప వృక్షం అంటేనో మరి చెట్టు, ఇగో కామధేను ఇస్తును నీకు రక్షణ. క్షణ మాత్రం లోపల 5000 మందికి భోజనం పెడతాడు. ఒక్క గడియ లోపల 10,000 మందిని సంహరిస్తారు. ఇది కామధేను అంటారు. దీన్ని కామధేను అంటే ఏంటి? ఇక ముఖం చూడడం సేమ్ అచ్చ శ్రీరూపం ఉంటుంది, దాని శరీరం అంతా గౌరూపం ఉంటుంది. దాన్ని ఏమంటారు? కామధేను అంటారు. ఇగో ఇది నీకు రక్షణ ఇస్తున్నాం అని దేవతలు ఇచ్చినటువంటి ఇంద్రుడికి. అందుకని మహారాజా, ఓ గంధేశ్వర మహారాజా, నువ్వు పూర్వకాలం అందులో సాధువైనవు, సన్యాసి అయినవు, బ్రహ్మచారి అయినవు, యాత్ర వేరు. అయితే ఎవడివేనా ఈ భూలోకం నుంచి స్వర్గలోకం ఏ మునీశ్వరుడివేనా ఇంద్రుడి దగ్గరికి ఫస్ట్ 32 మెట్ల కనకవజ్రాల సింహాసనం ముందు దేవేంద్రుడు కూర్చుండగా ఆ సింహాసనం ముందు ఈ కామధేను అనే గోమాత కట్టేసి ఉంటుందట. ఎంతటి వాడివేనా ఆ గోమాత చుట్టూ తిరిగి ముందు పరిరక్షణ చేసి దానికి నమస్కరించాక రెండవది దేవేంద్రుడి దగ్గరికి పోయి నువ్వేం పని వేయనమో, నువ్వెన్ని రోజులు ఉంటావో అది నీ ఎవరన్నా కాదు. మరి ఈ యొక్క మునీశ్వరుడు పూర్వకాలం మందు తెలిసి తెలియకను మరి ఆ గోమాత మంచిగా తోగ దాపి మంచిగా ఎవరు వేసుకుంటా బండలే ఫస్ట్ నిల్చొని చూసుకుంటాట. వీడు నన్ను గమనిస్తలేడు కదా అనుకున్నదట. ఆమెను గమనించలేపోయిండు. దేవేంద్రుడి దగ్గర ఉన్నాడు, ఒక వారం 10 రోజులు ఉన్నాడు అక్కడ. తన పనిపోతే ఈ గంధేశ్వరుడు ఇప్పుడు చెప్పాడు ఆయనే గత జన్మల ఋషుడు. సరే వీడు వచ్చినప్పుడు గమనించలే, ఇంటికి వెళ్ళిపోయినప్పుడు అన్న గమనించపోతాడా? ఆ 32 మెట్ల కనకవజ్రాల సింహాసనం ముందు గోమాత వండుకొని తోక బాగా మరి వీడు పోగానన్న గమనించాలి కదా అనుకున్నాడు. మరి అక్కడ ఉన్నాడు దేవేంద్రుడి దగ్గర తన వరములు తీర్చుకున్నాడు. మళ్ళా భూలోకం రావాలి సెంచారీ అయినా మళ్ళా బయలుదేరిండట. బయలుదేరితే అప్పుడు ఈ తోక అయితే అది రాపింది కదా. ఈ దుర్మార్గుడు నేనొక ఋషిని, నేనొక బ్రహ్మచారిని, నేనొక సాధును, ఈ గోవుతో ఏమైతే అనుకోడేమో అప్పుడైనా తోక మీద అడుగు పెట్టేరా నా తోక దొక్కి దాటిపోతున్నావు కదా, నువ్వు వచ్చేది నరజన్మ ఇస్తున్నావుగా, మళ్ళా మానవ జన్మ నీకు వస్తుంది. ఒక్క రాజ్యానికి నువ్వు రాజు అవుతావు, నీవు సంతానహీనుడవైతావు, సంతాన భ్రష్టుడవైతావు. 10 మంది కాదు, 20 మంది కాదు, నువ్వు 500 భార్య మందిని పెళ్లి చేసుకున్నా సంతానహీనుడు కలిసి ఏది గత జన్మల. ఓ మహారాజా గంధేశ్వర, అందుకనే చంద్రగిరి పట్టానికి రాజువైన నువ్వు 120 మంది భార్యను పెళ్లి చేసుకున్నా గానీ నువ్వు సంతానహీనుడవైతే అజయ్ చేసిందా తాతల తండ్రుల ముత్తాతలు కాదు, నువ్వు చేసిన పాపమే నీకు కలిగిందని బరిగా నిజాన్ని చిక్కచ్చిగా చెప్పినట్ట బ్రాహ్మణులు. అందుకనే నీకు సంతాన పరంగా కలిగింది. అయ్యా ఇంత సంతానహీనుడు ఇంత భ్రష్టుడైపోతున్నా, మరి ఈ గోహత్య పాతకం పరిహారం కావాలంటే ఈ గోవును ఏం చేయాలి నేను అని అడుగుతున్నాడ. అయ్యే పాపాలు ఎట్లా తొలిపోవాలి? నీ 120 మంది భార్యలు తీసుకొని దేశ రాజ్యం అంతా వదిలిపెట్టి నెత్తి మీద పనిచేసుకొని నీ పాపం తొలిపోనంటే అయోధ్య పట్టణం లోపల వశిష్ఠ మహామునీశ్వరుడు
పెద్ద ఋషివనుడు ఆ సర్గం పోయి దానికి పుట్టినటువంటి లేగదూడిని తీసుకొచ్చి సాదుకొని పెంచుకుంటాను. అదే కావదేను ఇదే కావదేను ఆయన దగ్గరకు మహాప్రభు ఆయన ఏ పని చెప్తే ఆ పని చేయి. అప్పుడు నీకు పాపం పరిహారం అయిందా కాదా, సంతాన ఫలం అయిందా కాదా మాకు తెలియదు. నువ్వు చేసిన పాపం గతి. అప్పుడు ఆ బ్రాహ్మణులకైన కష్టాలు కానుకలిచ్చి పాదాయి వందనం చేసి రారాజు గంధేశ్వరుడు బ్రాహ్మణ నెల్లగొట్టి శంకర భగవంత సర్వేశ్వర ఎందుకు నా జీవితం 120 మంది భార్యల శత భార్యలు పెళ్లి చేసుకున్న సంతాన హీరుల సంతాన ప్రశ్న అయిపోతుంది ఎందుకు ఈ కొట్టుపోతు జన్మ. ఇప్పుడు తెల్లారు లేచినా నేను దానం ఇచ్చినా ధర్మం చేసినందుకు గాని చేతుల దానం అవ్వాలి తెల్లారు లేస్తే మరి ముఖం చూడద్దు అంటారు. అదే మాట అంటే మనం రాసిచ్చింది కాదు ఆ భగవంతుడు సృష్టికర్త రాసి పెట్టినటువంటిది. సంతాన ఫలం కలగదని ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా కోరుకుంటారు. కానీ మన చేతిలో లేదే. కాకపోతే మన నరలోకం వాడుకున్నది ఎవరి నోట అదే భాష చెప్తారు. మన కోపం వచ్చిన కదే దాని కోపం వచ్చిన కదే అదొకటి సజావైపోయిందన్నట్టు ఈ భాష. అందుకని దేశం రాజ్యం వదిలిపెట్టి 120 మంది భార్యలు ఎందుకు, రాజ్యం ఎందుకు, దేశం ఎందుకు, నా ప్రజలు ఎందుకు, నేను సంతానహీనైనా నెత్తి మీద పనిచేసుకొని ఇక్కడికి పోతున్నాడు చంద్రగిరి పట్టణం నుంచి రారాజు గంధేశ్వరుడు రామ రాఘవ రామ చంద్రగిరి పట్టణం లెవెల్ ఉన్నారయ్యా వశిష్ఠ మహామనుష్యుడు బ్రహ్మ సంతతి గలవాడు బ్రహ్మదేవునంతటి వాడు. ఆ వశిష్ఠ మహామనుష్యుని కొటీర ముందు పోయి దీనుడై పిచ్చులాగా తన మీద ఉన్నటువంటి పట్టుశాల్వ కింద వరిసి కొటీర ముందట బొక్క పొర్ల పడి 10 ఏళ్ల పబ్బతి బట్టి వేడుకుంటున్నాడు. ఎవరి ఈ రారాజు గంధేశ్వరుడు సంతానహీనుడైపోయింది. అప్పుడు ఆ మౌనీశ్వరుడు ఏమంటున్నాడట ఏ ఊరు ఉన్నది ఒక మానవుడు పుట్టింది
వేస్ట్ నా జీవితం. అయ్యా నాది చంద్రగిరి పట్నం, నా పేరు రారాజు గంధేశ్వరుడు. చూడము, నేను 10 మంది కాదు 20 మంది కాదు 120 మంది వాళ్ళ పెళ్లి అయినటువంటి దుర్మార్గుడు. అంతమంది పెళ్లి చేసుకున్నా సంతాన హీనుడు సంతాన భ్రష్టుడమైన. అందుకని అయ్యా